వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయని వర్ధనపేట మున్సిపాలిటీ 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు దేవేందర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా DC తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారంలో తనకు వస్తున్న ఆదరణ చాలా బాగుందని, ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇవాళ బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణను కూడా ఓర్వలేకపోతున్నారు. ఈ ప్రభుత్వము ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రభుత్వము. ప్రజల సమస్యలు, ఈ ప్రభుత్వము ప్రజల సమస్యల పైన ముఖ్యంగా అందులో ఏమైతే ఉన్నాయో సమస్యలు, ఆ సమస్యలను పరిష్కరించాలనేటటువంటి ధోరణిలో ముందుకు సాగుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేక అరాచకాలు, అవినీతి, రాజకీయం అంటేనే అవినీతి, అవినీతి అంటేనే అధికారం, అధికారం ఉంటేనే అవినీతి జరుగుతుంది అనేటటువంటి భ్రమలో బ్రతికారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పనులను చూసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో కావచ్చు, ఈ మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు. అసంపూర్తిగా ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ ప్రభుత్వము కంప్లీట్ చేస్తుంది. అలాగే ఈ వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి 12కు 12 వార్డులను కూడా క్లీన్ షిప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది BRS పార్టీకి తట్టుకోలేక, BRS పార్టీని అది భరించలేనటువంటి స్థితిలో ఉంది ఇవాళ BRS పార్టీ. ఇవాళ గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ గారు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు ఆరూరు రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ కొరకు మాత్రమే పనిచేశారు. కానీ ప్రజలను పట్టించుకున్న పాపాన లేదు. ఇవాళ ప్రజల్లోకి వచ్చి ఏదో గతంలో మేము ఏదో చేసినాము, ఇప్పుడు కూడా మేము ఒరగబెడతామని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఇవాళ. కానీ వాళ్ళని ఈ ప్రజలు ఓట్లు అడుగుతుంటే ఆ ప్రజలే తిరస్కరిస్తున్నారు. వారు ఎందుకు? నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ప్రభుత్వాన్ని నడిపించినవుగా. ఈ ప్రభుత్వంలో చేయనటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళి ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తుంది. దీన్ని తట్టుకోలేక ఈ BRS పార్టీ అనేక దుష్ప్రచారాలు చేస్తుంది. అలాగే వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు లేక నా పైన అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు ఇవాళ. కానీ అది కరెక్ట్ కాదని నేను ఇవాళ చెప్తున్నాను. రమ్మను, స్థలము, తేదీ, ప్రాంతం ఏదైనా చెప్పండి. నేను చర్చకు, డిబేట్కు నేను సిద్ధం. ఈ తండాలో ఉన్నటువంటి సమస్య పైన నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా రండి. ఎమ్మెల్యే వస్తారా, MP వస్తారా, ఈ గ్రామం నుంచి ఉన్నటువంటి ఈ BRS పార్టీకి చెందినటువంటి నాయకులైనా కావచ్చు, ఎవరైనా రండి. ఎక్కడ స్థలము కానీ, ప్రాంతం కానీ, తేదీ కానీ మీరు చెప్పండి. ఆ ప్రాంతాన్ని నేను ఒక్కనే వస్తా, సింగిల్గా వస్తా, ఒంటరిగా వస్తా. నువ్వు 10 మందితో వస్తారా, 1000 మందితో వస్తారా, గుంపుతో వస్తారా, మీ ఇష్టం. అది మీకే వదిలిపెడుతున్నారు. రండి, చర్చలు మాట్లాడుకుందాం. ఏమున్నాయి సమస్యలు, మీరు మాకు సలహాలు ఇవ్వండి. మీ సలహాలను మేము పాటిస్తాం. ఇవి కాలే, ఇవి చెయ్యి నువ్వు అని మాకు సలహా ఇవ్వండి. మా వెనకాల ఉన్న నడిపించండి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.